హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనీబెనీ టీవీ. మనకి సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్లో ఓపెనింగ్ చివరి రోజున ఒక 60 సెంట్ల స్థలాన్ని సిఆర్డీఏ స్వాధీనం చేసుకుంది. అది సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి సెకండ్ ఫేజ్లో రోడ్డు నిర్మాణం అయితే చేపట్టాల్సి ఉంది. అసలు అది ప్రాంతం ఎలా ఉందనేది మీకు చూపించడం కోసమే వీడియో అనేది చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మీరు విజువల్లో చూస్తుంది ఈ వీడియో అంతా కూడా 60 సెంటుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి కర్వ్ ఏదైతే ఉందో చూసారా, సి ఆకారంలో ఉంటుంది చూసారా, అంటే సెకండ్ ఫేజు ఎండింగు, ఫస్ట్ ఫేజ్ ఎండింగు, సెకండ్ ఫేజ్ స్టార్టింగు దగ్గర ఉంటుంది ఆ కర్వు. మీరు ఆ వీడియోలో చూడొచ్చు. వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది కూడా మీరు ఆ వీడియోలో చూడొచ్చు. అది కర్వ్ అనమాట. అలాగా సి ఆకారంలో తిరిగి అలా రోడ్డు అలా వెళ్తుందన్నమాట. అది తిరగకుండా స్ట్రైట్గా, ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి ఎక్కడ కూడా వంకర్లు అనేవి లేవనేది ప్రభుత్వం చెప్తుంది. మనకి ఎస్ టర్నింగ్ ఒకటి ఏంటంటే అది సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎండింగ్ దగ్గర నుంచి స్టీల్ బ్రిడ్జికి, బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జి కనెక్ట్ చేయడానికి ఎస్ ఆకారం ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా రోడ్లకు సంబంధించి కర్వ్స్ అనేవి ఎక్కడ ఉండవు అనమాట, స్ట్రైట్గా ఉంటాయి. అందులో భాగంగా ఇక్కడ ఏదైతే 60 సెంట్లు ఉందో ఆ భూమి కూడా స్ట్రైట్గా నిర్మాణం కోసం ఇప్పుడు పనులు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అంటే భూమి వచ్చి చాలా రోజులైన తర్వాత కూడా ఇప్పటికీ రోడ్డు నిర్మాణం చూడవచ్చు. మీరు ఎలా ఉంది ఏంటి అనేది చూడవచ్చు. అంటే మీకు డౌట్ కూడా రావచ్చు, అంటే ఈ చిన్న ముక్క వేయటానికి ఇన్ని రోజులు టైము ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు విజువల్లో చూసేది మీరు ప్రజెంటు ఇక్కడ ఏం పనులు, ఏం నిర్మాణం జరుగుతుంది అనేది మీకు ముందు చూపిస్తాను. తర్వాత మీకు చివరిలో అసలు ఏంటి, ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు 60 సెంట్లు ఆ భూమిలో స్ట్రైట్గా డివైడర్లు అయితే వేస్తున్నారు. ఇదిగోండి చూడవచ్చు మీరు, డివైడర్లో స్ట్రైట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. డివైడర్ మొత్తం నిర్మాణం అయితే ఒక పక్క పూర్తి అయిపోయింది. ఆ కర్వుకు సంబంధించి దగ్గర ఉన్న 60 సెంట్లు ఏదైతే భూమి ఉందో అక్కడ నిర్మాణం పూర్తి అయిపోయింది అనమాట. కొంచెం ముందుకెళ్దాం. ఆ డివైడర్ పోసే మిషను మీకు చూపిస్తాను. ఆ డివైడర్ పోసే మిషన్ ఇదన్నమాట. అంటే సహజంగా మనం కాంక్రీట్ అనేది ఒక చెక్కలు లాంటివో, ఐరన్ షీట్లు లాంటివి పెట్టి దాని మీద కంకర పోసుకుంటూ వస్తూ ఉంటాం కదా. ఇది అలా కాదు. అమరావతిలో ప్రతి నిర్మాణం కూడా హై క్లాస్ టెక్నాలజీ వాడుతూ వెళ్తున్నారన్నమాట. ఈ మిషన్ మొత్తం కూడా అదే డివైడర్లో పోయటానికి ప్రత్యేకమైన మిషన్ ఇది. ఇంకా చూడొచ్చు ఇక్కడ వరకు డివైడర్ ఎలా పోసారు చూసారా, క్వాలిటీగా ఉందనేది కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అది అలాగా ఒక లెంత్ అనేది ఉంటుంది, ఫిక్సిబుల్ లెంత్. ఆ లెంత్ ప్రకారం పోస్తూ ఉంటారు. మీకు మధ్యలో 3 లైన్ రోడ్డు కదా మనకు వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డు మధ్యలో కూడా 3 లైన్ రోడ్డు. ఆ రోడ్డు సంబంధించి లెంత్ అనేది చూసుకొని డివైడర్ అనేది ఒక పక్క అయితే అయిపోయింది, రెండో పక్క సగం వరకు అయిపోయింది. ఈరోజు ఈ డివైడర్లు మొత్తం పోసేయడం కూడా అయిపోతుంది. మనకి ఎందుకు అంత లెంత్ వచ్చిందనేది నేను క్లియర్గా చూపిస్తాను, మీకు ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా డివైడర్లు పోసే స్థాయిలో ఉందా అంటే మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు విజువల్స్లో నేను సీడ్ యాక్సెస్ రోడ్డుకు మధ్యలో కాకుండా ఒక సైడు రోడ్డు చూపిస్తున్నాను మీకు. ఇదంతా కొంచెం ఈ రోడ్డుకి అవతల చూస్తే ఒక గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఆ కిందకు ఉంటుందన్నమాట మొత్తం. ఒకసారి నేను చూపిస్తాను స్వయంగా మీకు. ఎంత హైట్ అనేది పైకి లేపుతున్నారు అనేది మీకు చూపించడం కోసం అనమాట. ఇదిగోండి చూసారా, అదంతా కూడా అంత హైట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడంతా ఎర్రమట్టి, కంకరు ఇవన్నీ పోసుకుంటూ లేయర్ బై లేయర్ చేసుకుంటూ వచ్చారు. ఇదిగోండి లేయర్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ లేయర్ ఉందన్నమాట.
ఇలా ఏ లేయర్కి ఆ లేయరు, అదొక రకమైన లేయరు. అలాగా లేయర్స్ బై లేయర్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ రోడ్ రోలర్తో వైబ్రేటింగ్ రోడ్ రోలర్స్ అనమాట. ఇక్కడ వాడే అన్నీ కూడా హై టెక్నాలజీతో వాడే రోడ్ రోలర్స్. కానీ ఏ ఎక్విప్మెంట్ వాడినా కూడా హై టెక్నాలజీ. అమరావతిలో ఇంటర్నేషనల్ టెక్నాలజీకి సంబంధించిన వాటినే వాడుతూ ఉన్నారు. రోడ్లు వేసే వాటిలో కూడా హై టెక్నాలజీతో వాడుతున్న మనకి మిషన్లు కానీ ఆ వర్క్ కానీ క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ మట్టికి సంబంధించింది వేసిందే కాకుండా మీరు చూడొచ్చు, నేను నా మిషన్ ఎలా పనిచేస్తుందని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవి అంటే గతంలో ఇక్కడ ఏదైతే భూమి ఉండేదో దొండ తోట మీకు చాలా లోతు ఉండేది, చూసే ఉంటారు మీరు. చాలా వీడియోలు చాలా వీటిలో చూసుంటారు. ఆ దొండ తోట ఎంత లోతు ఉండేదో ఆ లోతు అంతని కూడా మట్టితో బూట్ చేశారు. మొత్తం మట్టి, ఆ గ్రావెలు వాటన్నిటితో బూట్ చేసి ఇలాగ మిషన్ల సహాయంతో ఆ మట్టిని అన్నింటినీ లెవెల్ చేయటంతో పాటు మనకి కంకరతో వేయటం. మీకు కుప్పలు కూడా చూడవచ్చు, మట్టి కుప్పలు మీకు నేను చూస్తున్నాను చూడండి. మట్టి కుప్పలు కూడా చూడండి, అంత పెద్ద పెద్ద మట్టి కుప్పలు, పెద్ద పెద్ద లారీలతో తీసుకొచ్చి మట్టి కుప్పలు తీసుకొచ్చి అలా హైట్ లేపుతున్నారు. ఇంత మెటీరియల్ వాడాలన్నమాట మన రోడ్డు నిర్మాణంలో. ఇంత హైట్ మెటీరియల్ వాడుతూ ఉన్నారు. ఇదిగోండి ఎక్కడ కూడా చూడొచ్చు. రోడ్డుకి మనకి ఇప్పుడు వేసింది ప్రజెంట్ మనకు వాడుకలోకి తీసుకొస్తూ ఉన్నది. లేయర్స్ కూడా చూస్తే కంకర కూడా చూసారు ఎంత క్వాలిటీగా, ఎంత మన్నటి కంకర వేస్తూ ఉన్నారు. అది కూడా అంతా కూడా సిద్ధం చేశారు. మీకు వే ఇవ్వడం కోసం కూడా ఇవ్వండి మిషన్తో తొలగిస్తున్నారనమాట. ఎందుకంటే రూటు వే వేయాలి కదా, అందుకోసం టర్నింగ్లో ఉన్న దానికి కూడా తొలగించేసి ఆ డివైడర్ల ఘాట్లో కలపడానికి మనమైతే చేస్తున్నారు. మిషన్తో మొత్తం డివైడర్, ఎందుకంటే రోడ్డు స్ట్రైట్ ఉండాలి కదా. ఈ రోడ్డు అనేది మీకు స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ కరువు ఉండటం వల్ల చాలా ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా స్పీడ్గా వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి అందుకే రోడ్డు అనేది చాలా స్ట్రైట్గా ఏర్పాటు చేయడం కోసమే మిగిలిన ఏదైతే ఉందో భూమి కూడా మొత్తం ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసేసుకొని పని చేస్తున్న పరిస్థితి. మీరు ఇక్కడ చూస్తే రోడ్డు ఎందుకు అనేది మీకు స్ట్రైట్గా అనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది స్ట్రైట్ కదా, ఇప్పుడు ఇదే స్ట్రైట్లో రోడ్డు అనేది వెళ్ళాల్సి ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ సిచ్యువేషన్లో ఇక్కడ కరువు ఉంటుందన్నమాట. ఈ కరువు కోసమే అక్కడి నుంచి ఇదిగోండి ఆ కరువు తీసేసి ఇప్పుడు స్ట్రైట్గా వేస్తూ ఉన్నారు. ప్రజెంటు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రజెంట్ ఈ ఏదైతే 60 సెంట్లో పనులు ఏ విధంగా ఉన్నాయనేది చూపించడం కోసం చెప్తున్నాను. డివైడర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఈ రోజుతో డివైడర్లు పూర్తి చేస్తారు. రేపు కానీ ఎల్లుండి కానీ తారు పనులు అయితే ప్రారంభించే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడున్న అధికారులు కానీ నిర్మాణ సంస్థ కానీ చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఈ 60 సెంట్లలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి చివరి పని ఏదైతే ఉందో ఆ పనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రులారా, ధన్యవాదాలు. జై హింద్. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.